వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. మీకు తెలుసా సిఏ చదివిన వారికి లక్షల్లో జీతాలు ఉంటాయని, 100% జాబ్ గ్యారంటీ అని, 10th తర్వాత సిఏ చదవాలంటే ఎలా? అలాగే సిఏ కోర్సుపై మీ సందేహాలకు ఇంటర్, జూనియర్ అండ్ సీనియర్ ఎంఎస్సీలో వరుసగా 11 సార్లు స్టేట్ ఫస్ట్ సాధించిన సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ సిఏ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్, ఎలా? నమస్తే మేడం, బాగున్నాను మేడం, ఫైన్, థ్యాంక్ యూ సార్. 10th రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో మరి ఇప్పుడు 10th పాస్ అయిన తర్వాత అందరికీ ఒక డౌట్, అసలు ఏం చేయాలి, మరి సిఏ చేస్తే బాగుంటుందా అనేది కూడా ఒక డౌట్. మీరేమంటారు దీని గురించి డీటెయిల్గా చెప్తారా? తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు జనరల్గా సైన్సెస్ వైపు వెళ్తూ ఉంటారు. కొంతమంది విద్యార్థులు అంటే సైన్సెస్ కాకుండా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనుకున్నప్పుడు డెఫినెట్గా కామర్స్ స్ట్రీమ్లో మనకు సిఏ అనేది 100% మంచి ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కామర్స్ రంగంలోకి వచ్చేసరికి సిఏ, సిఎంఏ, అదేవిధంగా కంపెనీ సెక్రటరీ, ఈ 3 కోర్సులు కూడా కామర్స్ రంగంలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ 3 లెజెండ్స్ అని చెప్పుకోవచ్చు మేడం. తర్వాత ఎవరైనా స్టూడెంట్ కనుక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిఏ చదవాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ నుంచి ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత సిఏలో ఉన్నటువంటి మొదటి స్టేజ్ ఫౌండేషను. 2025 మేలో ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అవుతారు. 2026 మేలో వచ్చేసరికి సిఏ ఇంటర్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ పాస్ అవుతారు. 2029 మేలో సిఏ ఫైనల్ లెవెల్ థర్డ్ లెవెల్ పాస్ అవుతారు. అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత 6 years కల్లా లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. మొత్తం 6 years సెటిల్ అవుతారు. 10th తర్వాత 6 years, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 4 years కల్లా లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. అయితే మరి ఎంపీసీ, బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, మరి వాళ్ళు కూడా సిఏ చేయొచ్చా? ఓకే, యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులు ఏంటంటే 10th అయిపోయిన తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు నార్మల్గా ఎంపీసీ వైపు, బైపీసీ వైపు వెళ్తూ ఉంటారు. ఎక్కువ పాయింట్స్ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కొంతమంది రిలీజ్ అవుతారు. యాక్చువల్గా నేను ఎంపీసీ చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకున్న అవకాశాలు ఏంటి, ఎంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది రిలీజ్ అవుతారు. అలా రిలీజ్ అయిన విద్యార్థులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎంపీసీ, బైపీసీ తర్వాత సిఏకి వస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏ విద్యార్థి అయినా సరే ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, అదేవిధంగా హెచ్ఈసీ ఏ విద్యార్థి అయినా సరే సిఏ చదువుకునే అర్హత ఉంది. కాకపోతే ఈ విద్యార్థి ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని సిఏ ఫౌండేషన్ అంటే డిగ్రీ ప్లస్ సిఏ 2 ప్యారలల్గా చదువుకుంటే వాళ్ళు గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. అండ్ వన్ మోర్ పాయింట్, ఇప్పుడు ఎవరైతే ఎంపీసీ, బైపీసీ కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ సిఏ ఫౌండేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 2023 నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇప్పటి నుంచి 6 months. 24 నవంబర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అదేవిధంగా 27 నవంబర్లో వచ్చేసరికి సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే 4.5 years సిఏ పడుతుంది. అదే 10th క్లాస్ నుంచి ప్లాన్ చేసుకున్న విద్యార్థికి అయితే 6 yearsలో కంప్లీట్ చేసుకుంటారు. ఇంటర్మీడియట్ తర్వాత ప్లాన్ చేసుకునే విద్యార్థికి 4.5 years పడుతుంది. అంటే ఒక 6 months ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. 6 months సమయం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు కోచింగ్ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఎంపీసీ తర్వాత వస్తున్నప్పుడు వాళ్ళు మేలో ఎగ్జామ్ రాయడానికి లేదు, నవంబర్కి మాత్రమే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అందువల్ల స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎంపీసీ, బైపీసీతో కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ వచ్చే నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకుంటారు కాబట్టి 4.5 years పడుతుంది మేడం. ఓకే, అయితే ఈ 6 years చదువుకున్న తర్వాత అంటే 10th తర్వాత ఇంటర్ ఇదంతా చేసిన తర్వాత ఈ 6 years తర్వాత సిఏ కంప్లీట్ అయ్యాక జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే మెయిన్ అందరూ అదే ఆలోచిస్తారు కదా. యాక్చువల్గా సిఏ కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటంటే మేడం, నేను ఇందాక ముందు చెప్పేటప్పుడు సిఏ ఫౌండేషన్ 2025 మేలో, సిఏ ఇంటర్ 2026 మేలో, సిఏ ఫైనల్ 2029 మేలో అన్నాను. 26 మే నుంచి 29 మే వరకు 3 years గ్యాప్ ఉంటుంది. ఆ 3 years స్టూడెంట్ ఏం చేస్తారు? జనరల్గా చాలా మంది ఏంటంటే 3 years అంటే ఎందుకు అంత గ్యాప్ తీసుకుంటారు? సిఏ కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆ 3 years తప్పనిసరిగా స్టూడెంట్ ఆర్టికల్స్ చేయాలి. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. అంటే స్టూడెంట్ సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పటికే 3 years ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న కోర్సెస్ ఏది తీసుకున్నా సరే స్టూడెంట్ రియల్ లైఫ్లో 3 సంవత్సరాలు వర్క్ చేసిన కోర్సు అది ఒకటే అనుకొని చెప్పుకోవచ్చు రియల్ లైఫ్లో. అంటే స్టూడెంట్ ఒక సీనియర్ సిఏ దగ్గర చేరి ఆర్టికల్స్ అంటారు ఆ పీరియడ్ని, ఈ ఆర్టికల్స్ చేస్తూ వర్క్ నేర్చుకుంటూ స్టైఫండ్ తీసుకుంటారు. ఈ స్టైఫండ్ కూడా ఆల్మోస్ట్ 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ 3 years స్టూడెంట్ మినిమం 3 lakhs నుంచి 6 lakhs ఎర్న్ చేసుకోవచ్చు, అంటే వర్క్ చేస్తూ కూడా. అంటే స్టూడెంట్ సిఏ ఫైనల్ అయిపోయిన తర్వాత మీరు గ్యారెంటీగా అవకాశాలు ఉన్నాయంటే 3 years వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంతా వచ్చేస్తుంటుంది. 3 years అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాస్తున్నాడు కాబట్టి స్టూడెంట్ ఇమీడియట్గా సిఏ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళొచ్చు, లేదంటే కన్సల్టెన్సీ సర్వీసెస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే అబ్రాడ్ అయినా వెళ్ళొచ్చు. అంటే స్టూడెంట్కి ఉన్న ఆప్షన్స్ మొత్తం చెప్తున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఓన్గా ప్రాక్టీస్ సెటప్ చేసుకోవాలనుకోండి, ఇమీడియట్గా సిఓపికి అప్లై చేసుకుంటాడు, క్వాలిఫై అయిన తర్వాత ప్రాక్టీస్ సెటప్ చేసుకోవచ్చు. లేదనుకోండి జాబ్కి వెళ్ళాలి. చాలామంది అడుగుతూ ఉంటారు అసలు సిఏ కంప్లీట్ అయిన వాళ్ళు అసలు ఏం చేస్తూ ఉంటారు. సిఏ కంప్లీట్ అయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఇప్పుడు 1 lakh అనుకోండి, ఇమీడియట్గా మీరు ఏం ప్లాన్ చేస్తారంటే ట్యాక్స్ ప్లానింగ్, ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా మీకు సీఏ గుర్తొస్తారు. అంటే ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సీఏ సర్వీసెస్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, బిజినెస్ అకౌంట్స్ అంతా పర్ఫెక్ట్గా ఉందా, ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేయాలి, అంటే అకౌంట్స్ మాత్రమే కాదు, బిజినెస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని, ట్యాక్సేషన్ డిపార్ట్మెంటు, ఆడిట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా జిఎస్టీ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్ అన్నిటిలో కూడా చార్టెడ్ అకౌంట్స్ జనరల్గా వర్క్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఒక సీఏ కంప్లీట్ అయిందంటే తప్పనిసరిగా స్టూడెంట్ ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు, జాబ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామందికి డౌట్ ఉంది, సార్ అబ్రాడ్ వెళ్ళొచ్చా? చాలామంది ఎందుకంటే సాఫ్ట్వేర్ అయిపోయిన తర్వాత అబ్రాడ్ వెళ్తూ ఉంటారు కదా, సీఏలు కూడా అబ్రాడ్ వెళ్ళొచ్చా అంటే హైదరాబాద్లో బిజినెస్ చేస్తూ ఉన్నా, ఇండియాలో బిజినెస్ చేస్తూ ఉన్నా, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ బిజినెస్ చేస్తున్నా అకౌంటింగ్ సిస్టమ్, డెబిట్ టు క్రెడిట్ టు అకౌంటింగ్ సిస్టమ్ ప్రపంచం మొత్తం ఒకే విధంగా ఉంటుంది. అంటే ఎవరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నా లాభ నష్టాలు కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ట్యాక్సేషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఇండియాలో మాత్రమే ప్రాక్టీస్ కాదు, స్టూడెంట్ ఇండియాలో సీఏ కంప్లీట్ చేశారంటే వేరే దేశాల్లో ఆస్ట్రేలియాలో ఉన్న సిపిఏ కానీ, యూఎస్లో ఉన్న సిపిఏ కానీ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర పాస్ అయ్యారనుకోండి, సిపిఏ పాస్ అయితే అక్కడ కూడా ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఉంది. వన్స్ సీఏ కంప్లీట్ అయిందంటే ఆల్మోస్ట్ ఆ స్టూడెంట్ 100% లైఫ్లో సెటిల్ అయినట్టే. ఎందుకంటే మేడం ఇప్పుడు మనం ఇండియాలో చూస్తే ఎక్కువ మంది ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు బాగా పెరుగుతూ ఉన్నారు. బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఆల్మోస్ట్ ఆల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, జిఎస్టీ రిటర్న్స్ కానీ ఫైల్ చేయాలి. ఈ రిటర్న్స్ ఫైల్ చేయాలి అన్నప్పుడు ఎవరు గుర్తొస్తారంటే సీఏ గుర్తొస్తారు. ఇండియాలో ఇప్పుడున్న మన ఎకానమీ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ 20 లక్షల నుంచి 25 లక్షల మంది సీఏ కావాలి. కానీ సీఏ చదువుతున్న విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నారు. మన తెలంగాణలో తీసుకుని అనుకోండి, సీఏ చదువుతున్న విద్యార్థులు కేవలం 1000 మంది లోపు మాత్రమే ఉన్నారు. అంటే స్టూడెంట్స్కి అవగాహన లేదు. అదే ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను అనుకోండి, ఆల్మోస్ట్ 2,10,000 మంది ఎంపీసీ చదువుతున్నారు. ఎంఈసీ గ్రూప్ తీసుకున్నాను అనుకోండి, అది 14,000 మంది మాత్రమే ఎంఈసీ చదువుతున్నారు. 14,000 మందిలో కూడా సీఏ చదివే విద్యార్థులు కేవలం 1000 మంది మాత్రమే ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్నా కూడా సీఏ చదివే విద్యార్థులు మొత్తం 1,00,000 లోపు మాత్రమే ఉన్నారు. కానీ రిక్వైర్మెంట్ మాత్రం 20 లక్షల కంటే ఎక్కువ ఉంది. అందువల్ల ఇప్పుడు మాత్రమే కాదు, ఫ్యూచర్లో కూడా సీఏలకి ఇదే డిమాండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది మేడం. బట్ ఒక 4-5 years బ్యాక్కి ఇప్పటికీ స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ కొంత అవగాహన వచ్చిందా దీనిపైన? ఇంతకు ముందుతో పోలిస్తే 2010కి ముందు పోల్చినప్పుడు తర్వాత పోల్చుకుంటే గ్యారెంటీగా సీఏ మీద అవగాహన వచ్చింది. బట్ అవగాహన వచ్చినా కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కొంచెం వెనకంజి వేస్తున్నారు. అంటే రీజన్స్ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. అంటే 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, 10th క్లాస్ వరకు ఎక్కువ మంది టీచర్స్ సైన్స్ టీచర్సే ఉంటారు. వాళ్ళు ఏంటి డిగ్రీ చదువుకోగాని, పీజీ చదువుకోగాని టీచర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ టీచరు, ఎంఎస్సీ మ్యాథ్స్ చదువుతారు. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కానీ, సోషల్ స్టడీస్, వాళ్ళందరికీ ఏంటంటే ఈ కామర్స్ పట్ల అసలు అవగాహన ఉండదు. స్టూడెంట్స్కి స్కూల్ లెవెల్లో వాళ్ళు ఎలాంటి గైడెన్స్ ఇస్తారంటే, మీరు 10th క్లాస్ అయిపోయిందా ఎంపీసీ కానీ బైపీసీ కానీ చూస్ చేసుకోండి అంటారు. అంటే వాళ్ళకి పాపం ఐడియా లేకపోవడం వల్ల, ఆ తర్వాత ఈ సీఏ కోర్స్ గురించి వాళ్ళకు కూడా డిఫరెంట్ వేస్లో తెలుసుకోవడం వల్ల ఇప్పుడు కొంత గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ స్టిల్ సీఏకి వచ్చే విద్యార్థులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా రీసెంట్గా నేను స్కూల్స్ విజిట్ చేసినప్పుడు కూడా స్టూడెంట్స్కి ఎంఈసీ గ్రూప్తో పాటు సీఏ చదువుకోవచ్చు అని అవగాహన లేదు. అంటే జనరల్గా వాళ్ళ విలేజెస్లో కానీ, వాళ్ళ సీనియర్స్ కానీ, వాళ్ళ టీచర్స్ కానీ అందరూ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఎంపీసీ బైపీసీ. సార్ నాకు ఎంపీసీ బైపీసీ, నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇష్టం లేదు, బయాలజీ ఇష్టం లేదు, నాకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని స్టూడెంట్స్ నన్ను అడిగారు. వేరే ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ ఉన్నాయి నాన్న అంటే, మీకు ఎంఈసీ గ్రూప్, సిఈసీ గ్రూప్ తీసుకోవచ్చు. వీటితో పాటు సీఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ, లేదంటే క్లాట్ ఎగ్జామ్ రాసుకొని లా యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఐపీమేట్ ఎగ్జామ్ రాసుకొని బీబీఏ, ఎంబీఏ అంటే నేషనల్ ఐఐఎమ్స్లో జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ సియూఈటీ ఎగ్జామ్ రాసుకొని సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. ఈ ఆల్టర్నేటివ్స్ అన్ని చెప్తూ ఉంటే స్టూడెంట్స్ మాకు అసలు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు సార్. అంటే మేము స్కూల్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మేడం. ఎవరైతే మాకు అటువైపు వద్దు, ఆ గ్రూప్స్ వద్దు, సైన్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళకి గ్యారెంటీగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా చాలా మంచి పొజిషన్లో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇంతకు ముందు ఇవన్నీ లేవు కదా సార్? ఇంత ముందు కూడా ఉన్నాయి మేడం, బట్ తెలియదు. సియూటీ మాత్రం రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఐపీమ్యాట్ కానీ ఇవన్నీ. క్లాట్ ఆల్రెడీ ఉంది, బట్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఏంటంటే అవగాహన లేదు. ఎక్కువ నార్త్ స్టూడెంట్స్ క్లాట్ ఎగ్జామ్, సియూటీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఐపీమ్యాట్ రీసెంట్గా మన తెలుగు రాష్ట్ర విద్యార్థులు కూడా కొంత అవగాహన కల్పించడం వల్ల జాయిన్ అవుతూ ఉన్నారు మేడం. ఈ సిఎంఏ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఓకే మేడం. అంటే మనం కామర్స్ రంగంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నప్పుడు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కంపెనీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కాస్ట్ కంట్రోల్, అంటే కంట్రోల్ చేయడం కానీ కాస్ట్ని,
అదేవిధంగా కాస్ట్ రిడక్షన్, ఆ ప్రొడక్ట్ కాస్ట్ తగ్గించడం కానీ, దట్ ప్రైస్ డిటర్మినేషన్, ఈ పార్ట్లో వచ్చేసరికి కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ వర్క్ చేస్తూ ఉంటాడు. అంటే కాస్టింగ్ అనేది చాలా చాలా ప్రయారిటీ ఉంటుందన్నమాట. వీళ్ళు కూడా జనరల్గా అన్ని కాస్ట్ అకౌంటెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిఏ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాడు, అన్ని సబ్జెక్టులు వీళ్ళు చదువుతారు. కానీ సిఏకి వచ్చేసరికి ప్రయారిటీ అకౌంటెన్సీ, ట్యాక్సేషన్, ఫైనాన్స్ ఉంటుంది. జనరల్గా కాస్ట్ అకౌంటెంట్ వచ్చేసరికి మనకు పేరులోనే ఉంది, కాస్టింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతూ ఉంటారు. వీళ్ళు ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఫైనాన్స్, ట్యాక్సేషన్ అన్ని డిపార్ట్మెంట్లో ఉంటారు. వీళ్ళు కావాలంటే ఉద్యోగం చేసుకోవచ్చు, లేదంటే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఉన్నారో సిఎంఏ చదవాలి అనుకున్నప్పుడు 2025 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. 25 జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 26 జూన్లో వచ్చేసరికి సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 27 జూన్లోనే సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిస్టమేటిక్గా చదువుకుంటే 4 ఇయర్స్లో సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదే సిఏ అనుకోండి, ఇంకో 2 ఇయర్స్ అదనంగా పడుతుంది. సిఏలో ఆర్టికల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, సిఎంఏలోకి వచ్చేసరికి ఆర్టికల్ స్పీడ్ తక్కువ ఉంటుంది. అదే డిఫరెన్స్ ఉంటుందండి. అంటే జాబ్ అవకాశాలు కూడా బాగానే ఉంటాయి సిఎంఏ తర్వాత. సిఎంఏ క్వాలిఫైడ్ కూడా యావరేజ్ శాలరీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చేసరికి 75,000 శాలరీ వస్తుంది మేడం. అంటే జనరల్గా సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ కంప్లీట్ చేసిన విద్యార్థి ఆల్మోస్ట్ లైఫ్లో సెటిల్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో బ్యూటీ ఏంటంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాము, వేరే కోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, జాబ్లోంచి తీసేశారు. రీసెంట్గా మనం న్యూస్ పేపర్లో కూడా చదువుతున్నాం, ఆ కంపెనీలోంచి 1000 మందిని రిమూవ్ చేశారు, 2000 మందిని రిమూవ్ చేశారు. వన్స్ సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ కంప్లీట్ అయిందనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కూడా ఉందనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లాసెస్లో ఉందనుకోండి, అంటే ఎంత లాసెస్లో ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ రిమూవ్ చేస్తే మనం ఎక్స్పెండిచర్ సేవ్ చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ కూడా ఎవరు చేస్తారంటే సిఏనే చేస్తారు. అందువల్ల ఫైనాన్షియల్ పొజిషన్ ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది అంటే సిఏలకు మాత్రమే తెలుస్తుందని మనం చెప్పుకోవచ్చు మేడం. ఒకవేళ ఇంటర్ పూర్తయిన తర్వాత మరి డిగ్రీ చేయాలి అనుకుంటే? ఓకే, యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులు ఎంఈసి, సిఈసి బ్యాక్గ్రౌండ్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత బీకామ్ కానీ, బీబీఏ కానీ చదువుతున్నారు. ఆల్మోస్ట్ నేను ఎక్కువ 99% స్టూడెంట్స్కి ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల ఎంఈసి, సిఈసి స్టూడెంట్స్ అందరూ కూడా బీకామ్ కానీ, బీబీఏలో కానీ జాయిన్ అవుతున్నారు. ఈ బీకాము, బీబీఏలో జాయిన్ అయ్యేటప్పుడు కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే చాలా మంచి కాలేజెస్ అని చెప్పేసి ₹1,00,000 ఫీజు నుంచి ₹2,00,000 ఫీజు కడుతున్నారు ఓన్లీ డిగ్రీ కోసం. అంటే డిగ్రీకి వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్ మీద 3 lakhs నుంచి 6 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది మేడం, ఓన్లీ డిగ్రీ ఫీజు మాత్రమే. అలాంటి స్టూడెంట్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే డిగ్రీతో పాటు బీకామ్తో కానీ, బీబీఏతో కానీ, సిఎంఏ కనుక కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఆటోమేటిక్గా 2023 డిసెంబర్లో సిఎంఏ ఫౌండేషను, 24 డిసెంబర్లో సిఎంఏ ఇంటరు, 25 డిసెంబర్లో సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్ 2026 ఏప్రిల్లో కంప్లీట్ అవుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ కావడానికి ముందే, కంప్లీట్ కావడానికి ముందే ఒక 5 to 6 months ముందే సిఎంఏ క్వాలిఫై అవుతారు. అంటే డిగ్రీ ప్లస్ సిఎంఏ 2 వచ్చేస్తాయి మేడం. డిగ్రీ ప్లస్ సిఎంఏ ఈ 2 క్వాలిఫికేషన్స్తో బయటికి వెళ్ళారనుకోండి, స్టూడెంట్ గ్యారంటీగా 70,000 శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా డిగ్రీ మనం ఎంత పెద్ద కాలేజీలో చదివినా 3 lakhs రూపీస్ నుంచి 6 lakhs రూపీస్ ఖర్చు పెట్టినా మనకు వచ్చే శాలరీ 20,000 నుంచి 25,000తో స్టార్ట్ అవుతుంది. అందుకని స్టూడెంట్స్ క్వాలిఫికేషన్ లేదు, సిఎంఏ క్వాలిఫికేషన్ మోర్ ప్రయారిటీ ఇస్తుంది మనకు బయట మార్కెట్లో. అందువల్ల స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పటికే ఎవరైతే ఎంఈసి, సిఈసి కంప్లీట్ చేసుకున్నారో మీరు డిగ్రీలో చేరాలనుకున్నప్పుడు ఎంత పెద్ద కాలేజీలో చేరినా కూడా మీకు వచ్చే క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రమే. అందువల్ల డిగ్రీ ప్లస్ సిఎంఏ ఏ కాలేజీలో ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే డిగ్రీ కంప్లీట్ కావడానికి ముందే మీకు సిఎంఏ కంప్లీట్ అవుతుంది. 6 months ముందే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత 6 months తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ప్లస్ సిఎంఏతో మీరు కనుక జాబ్ కానీ, ప్రాక్టీస్ కానీ స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మరి సేమ్ ఫర్ సిఏలో సిఏ కానీ, సిఎంఏ కానీ ఫీజు అది ఎలా ఉంటుంది? అంటే ఒకవేళ మేము కట్టుకోలేము అనుకున్న వాళ్ళకు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారు? అది 100% మేడం. మా దగ్గర వచ్చేసరికి ఇప్పుడు 10th క్లాస్లో ఎవరైతే 9 మెరిట్ స్టూడెంట్స్ తీసుకున్నాం, 9 points కానీ అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఆ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫీజులో వచ్చేసరికి 10 points వస్తే 100% రాయితీ ఇచ్చేస్తాం మేడం. 9 points 9.8 అనుకోండి, 50% ఫీజు మాత్రమే మేము ఛార్జ్ చేస్తున్నాం. 50% ఫీజు మాత్రమే మెరిట్ స్టూడెంట్స్. అదేవిధంగా పూర్ స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు మేడం. సింగిల్ పేరెంట్ ఉన్నా కానీ, పూర్ స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఫీజులో 50% కన్సెషన్ ఇస్తూ ఉంటాం. ప్రతి చోట మేము అది చేస్తూ ఉంటాం మేడం. అంటే రీజన్ ఏంటంటే ఆ స్టూడెంట్స్ కూడా చదువుకోవాలి. జనరల్గా మా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా స్టూడెంట్స్ మేము చూస్తుంటాం, స్టూడెంట్స్ ఎలాంటి పొజిషన్లో వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చేసరికి టువర్డ్స్ స్టడీస్ ఆ గోల్ ఓరియంటేషన్తో ఉంటారు. సక్సెస్ రేట్ కూడా మేము చూస్తూ ఉంటాం మేడం బాగా. అందువల్ల పూర్ స్టూడెంట్స్కి, మెరిట్ స్టూడెంట్స్కి సిఎంఎస్ విద్యా సంస్థలో ప్రతి బ్రాంచ్లో కూడా మేము ఫీలో కన్సెషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మేడం. చాలా ఇయర్స్ నుంచి మీరు ప్రతిసారి ప్రతి ప్రోగ్రాంలో చెప్తూ ఉంటారు 10th పాస్ అయిన తర్వాత చాలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి, మనం ఏం చేయాలనేది. మీరు మొదట్లో కూడా ఇదే చెప్పారు. మళ్ళీ ఒకసారి 10th పాస్ అయిన విద్యార్థులకి ఏం చెప్తారు? ఇక 10th పాస్ అయిన విద్యార్థులకి ఏంటంటే మేడం, వాళ్ళ పేరెంట్స్ చెప్పారనో
వాళ్ళ ఫ్రెండ్స్ వేరే కాలేజీలో చేరారనో అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం గూగుల్ చేస్తే దొరుకుతుంది. ఎంపీసీ చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్లోకి వెళ్తే మనకున్న అవకాశాలు ఏంటి, అదేవిధంగా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం డ్యూరేషను, ప్రతి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఒక 3 పాయింట్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. మనం ఏం చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, చదువు పూర్తయిన తర్వాత మనకు గ్యారంటీగా సెటిల్ అవుతాం. ఈ గ్యారంటీగా ఈ పాయింట్స్ ఎవరైనా స్టూడెంట్ చదువుకుంటున్నారంటే ఇదే కదా, ఆటోమేటిక్గా నాలెడ్జ్ ప్లస్ అది ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి లైఫ్లో హెల్ప్ అవ్వాలి. గ్యారంటీగా మనకు జాబ్ కానీ ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా. ఇట్లా తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్ 6 years పడుతుంది. అదేవిధంగా మనం మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మెడిసిన్ కంప్లీట్ చేయడానికి 5 years, ఆ తర్వాత వాళ్ళకి పీజీ కంప్లీట్ చేయడానికి ఇంకో 2 years పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం చూస్తూ ఉంటాం మెడిసిన్ విద్యార్థి లైఫ్లో సెటిల్ అయ్యేది 28 to 30 years ఏజ్లో సెటిల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ చాలామంది విద్యార్థులు నేను చూస్తూ ఉంటాను, వీళ్ళంతా డబ్బులు ఉన్నోళ్ళు అనుకోండి, నో ప్రాబ్లం. ఈవెన్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది 1 or 2 years మళ్ళీ ఎక్కడో చోట ఏదో కోర్సులు నేర్చుకొని హైదరాబాద్ వచ్చి కానీ బయట ప్రాంతాలకు వెళ్ళేసి అప్పుడు జాబ్కి ట్రై చేస్తుంటారు. 100% జాబ్ వస్తుందంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ మనం చూస్తున్నాం. ప్లస్ జాబ్ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఉన్నారు మాకు తెలిసిన విద్యార్థులు, ఆ జాబ్ సెక్యూరిటీ ఉందా అంటే లేదు, అంటే మళ్ళీ ఎప్పుడు పోతుందో కరెక్ట్గా తెలియట్లేదు. నెక్స్ట్ అలా కాకుండా మనకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా సిఏ, సిఎంఏ, సిఎస్, అదేవిధంగా క్లాటు, ఐపీ మ్యాటు, సియూటీ, ఈ ఆప్షన్స్ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ఏజ్లో సెటిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పూర్ స్టూడెంట్ చదువుకోవాలనుకుంటున్నాడు, ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు మేడం, ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని సిఎంఏ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం 2023లో ఉన్నాం, ఆటోమేటిక్గా 4 years 2027 మే కల్లా జూన్ కల్లా లైఫ్లో సెటిల్ అయిపోతాడు. అంటే రీజన్ ఏంటంటే 4 years, ఇంటర్మీడియట్ 2 years, ఇంటర్మీడియట్తో పాటు సిఎంఏ ఫౌండేషన్ అవుతుంది, ఆ తర్వాత సిఎంఏ ఇంటర్ 1 year, సిఎంఏ ఫైనల్ 1 year. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years ఏజ్లోనే మినిమం 50,000 శాలరీ తెచ్చుకునే కోర్స్ ఇండియాలో ఏదైనా ఉందంటే సిఎంఏ కోర్సు, సిఎస్ కోర్సుతో అది సాధ్యమని మనం చెప్పుకోవచ్చు. అంటే మనం డిగ్రీ కంప్లీట్ చేయాలన్నా కూడా ఇంటర్మీడియట్ తర్వాత 3 years పడుతుంది, 20 years ఏజ్లో డిగ్రీ కంప్లీట్ అవుతుంది. అదే బీటెక్ అనుకోండి 21 years ఏజ్లో, ఎంబీబీఎస్ అనుకోండి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం 25 తర్వాత మాత్రమే లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ త్వరగా సెటిల్ అవ్వాలి అనుకునే విద్యార్థికి సిఎంఏ కోర్సు కానీ సిఎస్ కోర్సు అని వరమని చెప్పుకోవచ్చు. అందువల్ల 10th class పాస్ అయిన తర్వాత ప్రతి విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ ఏ కోర్స్ అయితే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, లైఫ్లో ఏ ఏజ్లో సెటిల్ అవుతారు, ఇవన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకుంటే వాళ్ళు గ్యారెంటీగా స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. అలా కాకుండా మన పక్కింటి అబ్బాయిని చేర్పించారనో, ఫ్రెండ్స్ పిల్లల్ని చేర్పించారనో, లేదా ఆ విలేజ్లో ఒకటి సక్సెస్ అయ్యాడనో అలా చూసి చేర్పించారనుకోండి, గ్యారెంటీగా చెప్పలేము మేడం. కరెక్ట్, ఇది పేరెంట్స్ కూడా ఆలోచించారు. ఎస్ మేడం. 20 years నుంచి మీరు అంటే ఈ ఫీల్డ్లో ఉన్నారు, అండ్ ఈ కోచింగ్స్ ఇవన్నీ కూడా, సెంటర్స్ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి, బట్ ఇంకా మీరు టీచ్ చేస్తున్నారా? ఎస్ మేడం, నాకు టీచింగ్ అనేది ఇంట్రెస్ట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యాక్చువల్గా సిఏ ఫైనల్లో ఇంతకుముందు మాఫా అనేవాళ్ళు, ఏది 2003లో నేను స్టార్ట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ పేరు ఎస్ఎఫ్ఎం, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అదేవిధంగా సిఏ ఇంటర్లో వచ్చేసరికి ఎఫ్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఆ సబ్జెక్ట్ నా కోర్ సబ్జెక్ట్ మేడం. ఇప్పటికీ కూడా సిఏ ఇంటర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేను బేసిక్స్ చెప్తూనే ఉంటాను స్టూడెంట్స్కి, ఎందుకంటే ఆ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి స్టూడెంట్స్, ఆటోమేటిక్గా ఫైనల్ కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఫ్యాకల్టీస్ నేను అబ్జర్వ్ చేశాను జనరల్గా బయట కూడా ఈ బేసిక్స్ చెప్పలేరు, వాళ్ళు ప్రాబ్లంకి ఆన్సర్ చెప్తూ ఉంటారు. స్టూడెంట్స్కి కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే టెక్స్ట్ బుక్ అసలు చదివించట్లేదు మేడం స్టూడెంట్ని. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనం సాల్వ్ చేసేసి ఆ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ చాప్టర్ మనకు లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పి కనుక మనం స్టార్ట్ చేస్తే స్టూడెంట్కి ముందు ఆ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. బేసిక్స్ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే స్టూడెంట్ ఆటోమేటిక్గా సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. సో ఇప్పటికీ డైలీ ఒక క్లాస్ తీసుకుంటారు. రైట్, అమ్మాయిల కోసం సపరేట్గా ఏదైనా ఉంటుందా మీ దాంట్లో? ఎస్ మేడం, యాక్చువల్గా మన ఇండియా మొత్తం తీసుకున్నప్పుడు భారతదేశంలోనే సిఏ ఇంటరు, సిఎంఏ ఇంటరు, సిఏ ఫౌండేషను, సిఎంఏ ఫౌండేషన్కి అమ్మాయిల కోసం సపరేట్గా హాస్టల్ నడుపుతుంది కేవలం సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థలోనే. క్లాసెస్ కూడా అంటే ఒకే క్యాంపస్లో క్లాసెస్, హాస్టల్ యాజ్ వెల్ యాజ్ మొత్తం మెస్ కూడా ఉంటుంది మేడం. ఒక్కసారి మా క్యాంపస్లోకి వచ్చారంటే స్టూడెంట్ ఇక క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు, అంటే అంత సెక్యూర్డ్గా ఉంటుంది. చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఈ స్టేట్ల నుంచి కూడా అమ్మాయిల కోసం సపరేట్గా లేదండి. ఇంటర్మీడియట్ వరకు సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మేడం. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్కి వచ్చేసరికి అందరూ కో ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు, అంటే జనరల్గా క్లాసులు కంబైన్ చేస్తూ ఉంటారు. బట్ సిఏ ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఓన్లీ ఒకే హాస్టల్ ఉంది ఇండియాలో, అది ఓన్లీ సిఎంఎస్ ఫర్ సిఏలోనే మాకు కేపీహెచ్బి బ్రాంచ్లో ఉంది. అంటే ఒక స్టూడెంట్ మా దగ్గరికి 10th class పాస్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తే సిఏ ఇంటరు, సిఎంఏ ఇంటరు కంప్లీట్ చేసుకొని
ఆర్టికల్స్కి మాత్రమే బయటికి వెళ్తారు. ఎందుకంటే సిఏ ఫైనల్లో మీరు ఎందుకు పెట్టలేదు సార్ అని అడగొచ్చు మీరు. వన్స్ సిఏ ఇంటర్ అయిపోయింది అనుకోండి, ఇంతకుముందు చెప్పాను స్టూడెంట్ ఆర్టికల్స్ చేయాలి. ఆ ఆర్టికల్స్లో స్టూడెంట్ కంపల్సరీ బయటికి వెళ్ళాలి కాబట్టి సిఏ ఇంటర్ వరకు మా దగ్గర ఉంచుకుంటాం మేడం. స్టూడెంట్ ఆర్టికల్స్కి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కంపెనీస్కి వెళ్తూ ఉంటారు ఆడిట్ చేయడానికి. అందువల్ల స్టూడెంట్ బయటికి వెళ్ళాలి కాబట్టి మేము ఇంకా ఆటోమేటిక్గా ఫ్రీగా అలౌ చేసేస్తాం స్టూడెంట్ని. ఆ తర్వాత వాళ్ళు సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకొని లైఫ్లో సెటిల్ అయిపోతారు మేడం. అంటే సిఏ ఇంటర్ వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు స్టూడెంట్. వాళ్ళకి ఆ 3 years ఇంటర్మీడియట్ 2 years ఫౌండేషన్ కూడా ఇంటర్మీడియట్తో పాటు అయిపోతుంది. తర్వాత 1 yearకి సిఏ ఇంటర్ కంప్లీట్ అవుతుంది. సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ లేదా బోత్ కూడా కంప్లీట్ అవుతుంది. బాగా చదివే విద్యార్థులు అనుకోండి సిఎంఏ ఇంటర్ సిఏ ఇంటర్ 2 కంప్లీట్ చేసుకుంటారు. యావరేజ్ స్టూడెంట్ అనుకోండి సిఎంఏ చేస్తారు. కొంతమంది మాకు ఓన్లీ సిఏనే కావాలంటారు. ఇది కంప్లీట్ చేసుకొని సిఎంఎస్ నుంచి బయటికి వెళ్ళొచ్చు మేడం. అండ్ వన్ మోర్ పాయింట్, మనం నిన్న వచ్చిన సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ తీసుకున్నా, నెక్స్ట్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తీసుకున్నా, 10th class రిజల్ట్స్ తీసుకున్నా, అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సిఏలో కూడా అమ్మాయిల పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మా మిగతా బ్రాంచెస్తో పోల్చినప్పుడు మా అమ్మాయిల క్యాంపస్లో పాస్ పర్సంటేజ్ సిఏ క్యాంపస్లో 90% సిఏ ఇంటర్లో పాస్ పర్సంటేజ్ అంటే అసలు ఎవరు నంబర్ మేడం. యాక్చువల్ ఆల్ ఓవర్ ఇండియా పాస్ పర్సంటేజ్ జనరల్గా 25% అంటే మా లాస్ట్ బ్యాచ్లో సిఏ ఇంటర్ మా అమ్మాయిల క్యాంపస్లో పాస్ పర్సంటేజ్ 90%. అంటే ఎంత సిస్టమేటిక్గా చదువుకుంటారంటే మేము మార్నింగ్ 6 o'clock స్టడీ అవర్ స్టార్ట్ చేస్తాం. అంటే 6కి కంపల్సరీ రావాలి. కొంతమంది స్టూడెంట్స్ వాలంటరీగా 5:30కి 5 o'clock వచ్చి చదువుకుంటారు. ఎవరైతే సిలబస్ కంప్లీట్ కాలేదో వాళ్ళకి ఫుల్ సెక్యూర్డ్గా ఉంటారు. నెక్స్ట్ నైట్ కూడా 10 o'clock వరకు మాకు స్టడీ అవర్స్ ఉంటాయి మేడం. అంటే సిస్టమేటిక్గా మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు బ్రేక్, ప్రతి 1 hourకి ఒక బ్రేక్ ఇస్తాం మేడం. ప్రతి 1 hourకి ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది. వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాం. మార్నింగ్ 6 o'clock వచ్చిన తర్వాత స్టడీ అవర్స్, బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ క్లాసెస్, లంచ్, ఇట్లా మొత్తం షెడ్యూల్ ఉంటుంది మేడం. ఆ షెడ్యూల్ ప్రకారం స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు, క్లాసులు అటెండ్ అవుతూ ఉంటారు. షెడ్యూల్ టైం అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్ కొంతమంది చదువుతుంటారు. మమ్మల్ని రిక్వెస్ట్ చేసి సార్ మాకు వార్డెన్స్ని ఎక్స్టెండ్ చేయండి మీరు నైట్ 11 వరకు. అంటే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్ మధ్యలో. ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రెండ్స్ చదువుతున్నారు అనుకోండి, ఈఎంఐ కూడా చదవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అందువల్ల మాకు ఫస్ట్ టైం 90% రిజల్ట్స్ అనమాట సిఏ ఇంటర్లో. ఆల్మోస్ట్ అది రికార్డ్ అని చెప్పుకోవచ్చు మేడం. అందుకనే సిఎంఎస్ ఫర్ సిఏ అనేది చాలా స్పెషల్. ఎందుకు సిఎంఎస్ ఫర్ సిఏలోనే చదువుకోవాలనే క్వశ్చన్ కూడా వస్తుంది ఆటోమేటిక్గా మేడం. సిఎంఎస్ ఫర్ సిఏలో చదువుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మనం చెప్పాం కదా పాయింట్స్, బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్లో ఫెసిలిటీస్ తీసుకున్నా కూడా జనరల్గా మేము చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు కూడా నేను బయట చాలా హాస్టల్స్ విజిట్ చేశాను. చాలా హాస్టల్స్ విజిట్ చేసిన తర్వాత ఇలా ఉండకూడదు. అలాంటి డార్మెటరీ లాగా మేడం రూమ్కి ఒక 5, 6, 10 మంది ఉంటారు, కామన్ బాత్రూమ్స్. మా బాయ్స్ హాస్టల్ తీసుకున్నప్పుడు రూమ్కి 2 స్టూడెంట్స్ ఉంటారు. అదేవిధంగా బాత్రూమ్ వేరుగా ఉంటుంది, టాయిలెట్ వేరుగా ఉంటుంది. అంటే స్టూడెంట్స్ కూడా సపరేట్గా మేము వచ్చేసరికి హాట్ వాటర్ కోసం రూమ్లోనే గీజర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్టల్ ఇండియాలో, తెలుగు రాష్ట్రాలు అయితే అసలు లేదండి, ఇండియాలో కూడా నాకు తెలిసినంత వరకు సిఎంఎస్ ఫర్ సిఏలోనే బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీ. కానీ ఈ హాస్టల్లో మార్నింగ్ స్టూడెంట్ నిద్ర లేచినప్పటి నుంచి ఒక షెడ్యూల్ ప్రకారం ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, అదేవిధంగా స్టడీ అవర్స్, క్లాసెస్, అదేవిధంగా ఎన్ని గంటలకు నిద్రపోవాలి, స్టడీ అవర్స్లో కూడా ఫ్యాకల్టీ. నెక్స్ట్ వన్ మోర్ బ్యూటీ ఏంటంటే మేడం, స్టూడెంట్స్ మాకు ఎందుకు మీరు అడిగారు కదా ఇంతకుముందు 11 years నుంచి కంటిన్యూగా స్టేట్ ఫస్ట్ వస్తుందని. మేము మార్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తామంటే సిఏ కోచింగ్ కానీ సిఎంఏ కోచింగ్ కానీ మార్నింగ్ టైం అంతా హాఫ్ డే ఇంటర్మీడియట్ కోచింగ్ ఉంటుంది. ఎంఈసి కానీ సిఈసి కానీ, మ్యాథ్స్ 2 periods, ఎకనామిక్స్, కామర్స్ ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది మేడం. తర్వాత లాంగ్వేజ్ ఒక పీరియడ్ ఉంటుంది. అంటే డైలీ 5 periods వచ్చేసరికి ఐపీ క్లాసులు ఉంటారు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఐపీ అంటాం. తర్వాత మార్నింగ్ టైం ఎకనామిక్స్లో ఏం చెప్పారు, అకౌంట్స్లో ఏం చెప్పారో అదే సబ్జెక్ట్ని మార్నింగ్ ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ చెప్తే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సిఏ ఫ్యాకల్టీ సిఏ లెవెల్లో చెప్తారు. అంటే సేమ్ కాన్సెప్ట్ మార్నింగ్ టైం ఇంటర్మీడియట్లో కవర్ చేస్తాము, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సిఏ ఫ్యాకల్టీ సిఏ లెవెల్లో కవర్ చేస్తారు. ఒకే కాన్సెప్ట్ 2 times కవర్ అవుతుంది మేడం. ఇంటర్మీడియట్ లెవెల్లో ఒకసారి, సిఏ లెవెల్లో ఒకసారి. ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే సిఏ ఫౌండేషన్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ 4 monthsలోనే సెకండ్ టైం కంప్లీట్ చేస్తాం. సెకండ్ 4 monthsలో థర్డ్ టైం కంప్లీట్ చేస్తాం. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేసరికి 3 times సిఏ ఫౌండేషన్ కంప్లీట్ చేస్తాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సమ్మర్లో వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి కంప్లీట్ చేస్తాం. అంటే ఇంటర్మీడియట్ అయిపోయేలోపు 3 సార్లు, సమ్మర్లో వచ్చేసరికి ఒకసారి. అంటే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయబోయే లోపు, సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయబోయే లోపే వాళ్ళకి 4 times కోచింగ్ కంప్లీట్ అవుతుంది మేడం ఫౌండేషన్. అందువల్లనే సక్సెస్ రేట్ సిఎంఏలో తీసుకున్నాం అనుకోండి 100% స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. సిఏలో తీసుకున్నాం అనుకోండి 90+ పాస్ పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు. రీజన్ ఏంటంటే 4 times రివిజన్ చేసేసి వాళ్ళకి ఎగ్జామ్కి పంపిస్తున్నాం. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తీసుకున్నా కూడా స్టూడెంట్స్ మా దగ్గర చాలా మంది చెప్తుంటారు, పేరెంట్స్ కానీ, సార్ 4 times రివిజన్ అనేది ఎక్కడా లేదు, ఒక సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రమే. జనరల్గా కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఏంటంటే మేము 500 hours ఇస్తున్నాం, 1000 hours, 1200 hours ఇట్లా అవర్స్ చెప్తారే కానీ ఎన్నిసార్లు అనేది చెప్పరు. మేము ఆల్మోస్ట్ సిఏ స్టూడెంట్ అయిపోయేలోపు వాళ్ళకు ఒక 1500 hours ప్లస్ 4 times రివిజన్ కంప్లీట్ చేసేసి ఎగ్జామ్కి పంపిస్తాం మేడం. కొంతమంది విద్యార్థులు మా దగ్గర ఏం చేస్తుంటారంటే సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ 2 కూడా కంప్లీట్ చేస్తారు. 90% స్టూడెంట్స్
సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ రాస్తారు. కొంతమంది విద్యార్థులు మాత్రమే సిఎంఏ అలోన్ రాస్తూ ఉంటారు మేడం. అందువల్ల స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయ్యాడంటే 100% 2 ఫౌండేషన్లు కానీ ఏదో ఒక ఫౌండేషన్ కానీ స్టూడెంట్ కంప్లీట్ చేసుకొని ఇంటర్లోకి వస్తారు మేడం. సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్టూడెంట్స్ని ఎంత కేరింగ్గా చూసుకుంటారు మీరు. 100% మేడం. అంటే ఇప్పుడు ఇదంతా స్టడీ అవర్స్లో కూడా ఇలాంటి తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా మాకు ఆల్రెడీ కొంతమంది విద్యార్థులు మా దగ్గర చేరేటప్పుడు నేను విద్యార్థులు కూడా చెప్తూ ఉంటాను, మార్నింగ్ 6 o'clock రండి, మా దగ్గర స్టడీ అవర్స్ జరుగుతుంటాయి. 6 to 7:30 స్టడీ అవర్స్ జరుగుతుంది, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్. ఆ తర్వాత ఈవినింగ్ 6 అయిపోయిన తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ స్టడీ అవర్స్లో మళ్ళీ వాళ్ళకి ఎస్ఎల్స్ ఉండేసి డౌట్స్ క్లారిఫికేషన్, అంటే డే టైంలో ఏదైతే చదువుకుంటారో వాళ్ళకి ఈవినింగ్ మళ్ళీ డే టైంలో అయితే క్లాసెస్ జరుగుతాయో ఈవినింగ్ టైం స్టడీ అవర్స్ ఉంటాయి కదా, ఆ స్టడీ అవర్స్లో కూడా ఫ్యాకల్టీ ఉండి నైట్ 10 o'clock వరకు వాళ్ళకి డౌట్ ఎప్పుడు వచ్చినా సరే ఇమీడియట్గా ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజు క్లాస్ రూమ్లో చదివింది రేపు ఎగ్జామ్ పెట్టాలి మేడం. ఈ రోజు క్లాస్ రూమ్లో చదువుకుంది రేపు ఎగ్జామ్ పెడతాం, రేపు క్లాస్ రూమ్లో చదివేది మళ్ళీ ఎల్లుండి ఎగ్జామ్ పెడతాం. అంటే డైలీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఉంటుంది. అంటే స్టూడెంట్ మా దగ్గరకు రాగానే ఏ రోజు క్లాస్ రూమ్లో ఏం చెప్పబోతున్నామో నెక్స్ట్ డే ఆటోమేటిక్ ఎగ్జామ్ ఉంటుంది, స్టూడెంట్కి బై డిఫాల్ట్ తెలిసిపోతుంది. ఆ తర్వాత మండే టు సాటర్డే జరిగిన సిలబస్ని సండే ఎగ్జామ్ పెడతాం. ఆ తర్వాత ఆ మంత్ మొత్తం జరిగిన సిలబస్ని మంత్ ఎండింగ్లో ఎగ్జామ్ పెడతాం. అంటే మంత్ ఎండింగ్కి స్టూడెంట్కి 3 times రివిజన్ అవుతుంది. డైలీ ఎగ్జామ్, నెక్స్ట్ వీక్లీ ఎగ్జామ్ క్యూములేటివ్ ఎగ్జామ్, నెక్స్ట్ మంత్లీ క్యూములేటివ్ ఎగ్జామ్. అంటే స్టూడెంట్కి అన్ని నెంబర్ ఆఫ్ రివిజన్స్ పడడం వల్ల ఆటోమేటిక్గా స్టూడెంట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, గ్రిప్ వచ్చేస్తుంది, క్లారిటీ వస్తుంది, ఆటోమేటిక్గా స్టూడెంట్ కూడా సక్సెస్ అవుతారు. కానీ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరా స్టూడెంట్స్? లేదు మేడం, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. యాక్టివిటీస్ కూడా ఉంటుంది మేడం. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా యాక్టివిటీస్, స్టడీస్ అన్ని ప్లస్ ఇంకో విషయం మేడం, ఇంటర్మీడియట్ కాలేజ్లోనే రీడింగ్ హాలు, లైబ్రరీ, ఏవీ రూమ్, ఈ 3 కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఏవీ రూమ్ అనుకోండి, స్టూడెంట్స్ ఏం చేయాలి, సిఈసి కానీ ఎంఈసి హాస్టల్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక 1 hour న్యూస్ చూడాల్సిందే స్టూడెంట్. అంటే బయట ఏం జరుగుతుంది కూడా స్టూడెంట్కి తెలియాలి. అదేవిధంగా నెక్స్ట్ మేము క్లాట్, ఐపీ మ్యాట్ స్టార్ట్ చేయం కదా, వాళ్ళ కరెంట్ అఫైర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రీడింగ్ హాలు, ఏవీ రూమ్ 2 కూడా మా ఆటోమేటిక్గా మా క్లాస్ రూమ్స్లో ఉంటాయి. ప్రతి స్టూడెంట్ కానీ ఫ్యాకల్టీ మా దగ్గరకు వచ్చినప్పుడు, అదేవిధంగా పేరెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చూపిస్తూ ఉంటాం. అంటే స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, డే షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా ఒక పార్ట్ అనమాట. రైట్ సార్, ఈరోజు సిఎంఎస్ ఫర్ సిఏలో ఫెసిలిటీస్ అండ్ కోర్సెస్ ఎలా ఉన్నాయి ఏంటనే విషయాల గురించి స్టూడెంట్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. నమస్తే.